హాయ్ అండి. బియ్యం వడియాలు ఎలా చేయాలో చూద్దామా? దానికోసం ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్‌తో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే గ్లాస్‌తో ఒక 2 గ్లాసులు వాటర్ అందులో వేసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. సమ్మర్ అంటేనే వడియాలు, పచ్చళ్ళు కదా! సో, బియ్యం పిండి వడియాలు చాలా ఈజీ. చాలా త్వరగా కూడా అయిపోతాయి. చాలా సింపుల్ అనమాట. ఇలా ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 4, 5 పచ్చిమిరపకాయలు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని బాగా దంచేసుకోవాలి. మెత్తగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ పిండి తీసుకున్నాం కాబట్టి అదే గ్లాస్‌తో ఒక 6 గ్లాసులు వాటర్ అయితే తీసుకుని ఒక మూకిడిలో వేసేసుకుని బాగా మరిగించుకోవాలి. ఒక గ్లాస్ పిండి అయితే 6 గ్లాసులు వాటర్ ఖచ్చితంగా వేసుకోవాలి. వాటర్ బాగా మరిగించేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ ముక్కలుగా మెత్తగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగుని అందులో వేసేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుంటే వడియాలు మంచిగా టేస్టీగా ఉంటాయి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని బాగా కలుపుకుని ఆల్రెడీ వాటర్ బాగా మరిగింది కాబట్టి ఒక 2 మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక బియ్యం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, అదంతా కూడా ఈ వాటర్లో వేసేసుకుని ఒక 5 మినిట్స్ మనం కొద్దిగా చిక్కపడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మరిగించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా మరిగించుకుంటే బాగా చిక్కబడిపోతుంది. అలా కాకుండా కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే మనం తీసేసి స్టవ్ ఆపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చక్కగా ఈ వడియాలు పెట్టుకోవడానికి ఒక కాటన్ క్లాత్ని మనం తీసుకొని నీట్గా పరిచేసుకొని వడియాలు పెట్టుకుంటే మనకి చక్కగా బియ్యం వడియాలు అయితే రెడీ అయిపోతాయి. త్వరగా వేసేసుకోవాలి, లేకపోతే పిండి బాగా చిక్కపడిపోతుంది. మా పాప కూడా నాకు వడియాలు పెట్టడంలో హెల్ప్ చేస్తుందన్నమాట. సో, ఇలా మొత్తం వడియాలన్నీ వేసేసుకుని మనం ఒక 1 డే 2 డేస్ అలా ఎండలో పెట్టి బాగా మనం వీటిని ఆరపెట్టాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా ఆరిపోయిన తర్వాత వాటి మీద వాటర్ చల్లి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత వడియాలన్నీ కూడా మనకి క్లాత్ నుంచి వేరుగా వచ్చేస్తాయి. చూసారా, ఇలా చక్కగా వడియాలు అయితే రెడీ అయిపోయాయి. వాటర్ వేసి తీసాం కాబట్టి కొంచెం తడిగా ఉంటాయి కాబట్టి కొద్దిగా సేపు ఎండలో పెడితే మనకి వడియాలు పొడి పొడిలాడుతూ వస్తాయి. ఇప్పుడు ఒక మూకెట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ వడియాల్ని వేపుకొని తింటే భలే టేస్టీగా ఉంటాయి. పప్పన్నంలోకి, చారన్నంలోకి కూడా ఇలా క్రిస్పీ అయిన బియ్యం వడియాలు నేనైతే చేశాను. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.